డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీబడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం డే 15లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్లోని క్లాజెస్ పార్ట్ 2ని కంప్లీట్ చేద్దాం. గత వీడియోలో మనం డే 14లో భాగంగా క్లాజెస్ పార్ట్ 1 కంప్లీట్ చేసాం. అందులో భాగంగా మనం క్లాజ్ అంటే ఏంటి, క్లాజ్లో ఏది డిపెండెంట్ క్లాజు, ఏది ఇండిపెండెంట్ క్లాజు, అలాగే ఆ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, వాటి స్ట్రక్చర్స్ ఎలాగుంటాయి, దానితో పాటే ఇఫ్ క్లాజెస్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఈ యొక్క పార్ట్ 2లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నామంటే, ఈ సబార్డినేట్ క్లాజ్ ఏదైతే ఉందో, అంటే మెయిన్ క్లాజ్ కాంది డిపెండెంట్ క్లాస్ ఏదైతే ఉందో దానిలో టైప్స్ నేర్చుకోబోతున్నాం. అందులో ప్రాముఖ్యంగా నౌన్ క్లాజు, అలాగే రిలేటివ్ క్లాస్, దాన్నే మనం అడ్జెక్టివ్ క్లాస్ అని కూడా అంటాం, అలాగే అడ్వర్బ్ క్లాస్. ఈ మూడింటితో పాటు ఫైనైట్ ఇన్ఫైనైట్ క్లాజెస్ గురించి కూడా మనం నేర్చుకుని ఈ వీడియోతో మనం క్లాజెస్ టాపిక్ ని కంప్లీట్ చేసుకుందాం. ముందుగా ఈ లెసన్ నేర్చుకోబోయే ముందు మనం నేర్చుకోవాల్సినవి లేదా గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెబుతాను, జాగ్రత్తగా చూడండి. ఇన్ పార్ట్ 1 వి లెర్న్ అబౌట్ మెయిన్ అండ్ సబార్డినేట్ క్లాజెస్ అండ్ కండిషనల్స్. అదే ఇప్పుడు చెప్పాను కదా మీతో, పార్ట్ 1లో మనం మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజెస్తో పాటు కండిషనల్ క్లాజెస్ కూడా మనం నేర్చుకున్నాం. అయితే సబార్డినేట్ క్లాజెస్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్ ఇన్ ఏ సెంటెన్స్. సబార్డినేట్ క్లాజెస్ ఏదైతే ఉన్నాయో అవి దేన్ని ఆధారం చేసుకుని క్లాసిఫై చేయబడి, విభజించబడి అంటే దాని యొక్క ఫంక్షన్, దాని యొక్క పనితీరు ఆధారంగా విభజించబడి, ఇప్పుడు సెంటెన్స్లో అది ఏ రకంగా పనిచేస్తుంది అన్న దాని మీద. అలాగే మనం వీటిలో టైప్స్ చూసుకుంటే నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ టైప్స్ మనకు కనపడతాయి. క్లాజెస్ ఆర్ ఆల్సో క్లాసిఫైడ్ బై దేర్ స్ట్రక్చర్. అలాగే ఈ క్లాజెస్ మనం స్ట్రక్చర్ని బట్టి కూడా క్లాసిఫై చేస్తాం. వాటినే మనం ఫైనైట్ ఇన్ఫైనైట్ క్లాజెస్ కింద మనం డివైడ్ చేసి నేర్చుకుంటాం ఈ క్లాస్లో మనం. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ టైప్స్ ఆఫ్ సబార్డినేట్ క్లాసెస్ చూద్దాం. అందులో ఫస్ట్ది నౌన్ క్లాస్. నౌన్ క్లాస్ యొక్క డెఫినేషన్ మనం గమనించాలంటే, ఏ క్లాస్ దట్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్, దాన్ని చెప్పాలంటే సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్, ఇట్ ఆఫెన్స్ ఆన్సర్స్ ద క్వశ్చన్ వాట్. ఏ క్లాస్ అయితే ఒక సెంటెన్స్లో లేదా ఒక స్ట్రక్చర్లో నౌన్ కింద మనకి ప్రతిబింబిస్తుందో లేదా నౌన్ లాగా యాక్ట్ చేస్తుందో, సింపుల్గా చెప్పాలంటే వెర్బ్ యొక్క సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ అయి ఉంటుందో, ఆ క్లాజ్ని మనం ఏమని పిలుస్తామంటే నౌన్ క్లాజ్ అంటాం. అంటే సింపుల్గా ఏ క్లాజ్ అయితే నౌన్ చేసే పని చేస్తుందో దాన్ని నౌన్ క్లాజ్ అంటాం. సింపులే కదా. కాకపోతే దీనికి మన హింట్ ఉంది ఏంటంటే, ఇట్ ఆఫెన్స్ ఆన్సర్ ద క్వశ్చన్ వాట్. అంటే ఆ క్లాజ్ అనేది ఏం చేస్తుందంటే మనకి వాట్ అనే క్వశ్చన్కి చక్కగా ఆన్సర్ చెప్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఐ నో దట్ హీ ఈజ్ ఆనెస్ట్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ చూడండి ఒకసారి. వాట్ డు ఐ నో, నాకేం తెలుసు, ఐ నో దట్ హీ ఈజ్ ఆనెస్ట్. కాబట్టి ఇది ఏమవుతుందంటే నౌన్ క్లాస్ అవుతుంది. కీవర్డ్స్ చూద్దాం ఒకసారి. దట్ కానీ, వాట్ కానీ, వెదర్ కానీ, హూ కానీ, వై కానీ, హౌ కానీ, ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం వాటిని నౌన్ క్లాస్ కింద కౌంట్ చేసుకోవచ్చు. అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ కాదు, కానీ మనకి హింట్ కింద చెబుతున్నాం మనకి. ఒక జాగ్రత్త చూడనోటు, సమ్ వర్డ్స్ సచ్ యాజ్ దట్ మే ఇంట్రడ్యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాజెస్ డిపెండింగ్ ఆన్ ద ఫంక్షన్. అందుకే అది బండ గుర్తు పెట్టుకోవడానికి లేదని చెప్పింది. అయితే ఇక్కడ ఏమనుందంటే, ఇప్పుడు దట్ లాంటి వర్డ్ ఏదైతే ఉందో అది కొన్నిసార్లు మే ఇంట్రడ్యూస్ ఏం చేస్తుంది అంటే వేరే రకాల క్లాసెస్ ను కూడా మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంది, అంటే సూచిస్తుంది దాని యొక్క పనితీరు ఆధారంగా. కాబట్టి ఇవి గుర్తు పెట్టుకున్నప్పటికీ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏది నౌన్ క్లాజ్ అంటే ఏ క్లాజ్ అయితే వాట్ అనే దానికి ఆన్సర్ చెబుతుందో, లేదా ఏ క్లాజ్ అయితే ఒక సెంటెన్స్లో లేదా ఒక స్ట్రక్చర్లో నౌన్ చేసే ఫంక్షన్స్ అన్ని చేయగలుగుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే నౌన్ క్లాజ్ అంటాం. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఐ నో దట్ హీ ఈజ్ ఆనెస్ట్ ఈజ్ ఎ నౌన్ క్లాజ్, వైల్ ద బుక్ దట్ ఐ బాట్ ఈజ్ న్యూ ఈజ్ ఏ రిలేటివ్ క్లాస్. అయితే ఇక్కడ దట్ వచ్చింది కదా అని ద బుక్ దట్ ఐ బాట్ ఈజ్ ఏ న్యూ అనేది మనకి నౌన్ క్లాస్ అవ్వదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైతే నౌన్ చేసే పని చేస్తుందో, ఏ క్లాజ్ అయితే వాట్ అనే దానికి ఆన్సర్ చేస్తుందో దాన్ని మనం నౌన్ క్లాజ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇప్పుడు రిలేటివ్ చూద్దాం. ఇక్కడే మనకు వచ్చేసింది కదా ఆల్రెడీ దట్ అనే దానిలో. ఒకసారి అది కూడా మనం ఎగ్జామిన్ చేద్దాం. చూడండి, ద బుక్ దట్ ఐ బాట్ ఈజ్ న్యూ. నేను ఏ పుస్తకం అయితే కొన్నానో, నేను కొన్న పుస్తకం కొత్త రకమైనది లేదా కొత్తది. ఇప్పుడు చూడండి, ఇది రిలేటివ్ క్లాస్ ఎందుకైంది అనేది మనకు ఇప్పుడు కింద అర్థమవుతుంది. చూడండి, ఏ క్లాస్ దట్ ఫంక్షన్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్. అంటే ఏ క్లాస్ అయితే అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుందో దాన్ని మనం
రిలేటివ్ లేదా అడ్జెక్టివ్ క్లాజ్ అని పిలుస్తాం. ఇట్ మోడిఫైస్ ఆర్ డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఒక నౌన్ ని కానీ లేదా ప్రొనౌన్ ని కానీ మోడిఫై చేయడం కానీ, మార్చడం కానీ, లేదా దాని గురించి డిస్క్రైబ్ చేయడం కానీ, వివరించడం కానీ చేస్తూ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే రిలేటివ్ క్లాజ్ అంటాం. ఇట్ ఆన్సర్స్ విచ్ వన్ ఆర్ వాట్ కైండ్. అంటే మనం ఇందాక ఎలాగైతే నౌన్ క్లాజ్ ఏమిటి అనే దాన్ని ఎలా అయితే ఆన్సర్ చేస్తుందో, ఈ రిలేటివ్ క్లాసు దేన్ని ఆన్సర్ చేస్తుందంటే విచ్ వన్ ఏది, లేకపోతే వాట్ కైండ్ ఎలాంటిది అనే దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు పైదే చూద్దాం ఒకసారి. ద బుక్ దట్ ఐ బాట్ ఈజ్ ఏ న్యూ అని ఉంది. అంటే ఎలాంటిది ఆ పుస్తకం, ఎలాంటిది కొత్తది ఆ పుస్తకం. కాబట్టి అది ఎలాంటిదంటే ఈ వాట్ కైండ్ అనేది సూచిస్తుంది కాబట్టి అది మనకి రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ కూడా కింద చూద్దాం చూడండి. ద బాయ్ హూ ఈజ్ వేరింగ్ ఎ రెడ్ షర్ట్ ఈజ్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఎవరు అంటే ఏమని చెప్తున్నారు, ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నవాడు, విచ్ వన్ అనేవాడు గురించి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి డిస్క్రైబ్స్ విచ్ బాయ్, ఏ అబ్బాయి అంటే ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నవాడు, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఈ క్లాజ్ ఏమవుతుందంటే రిలేటివ్ క్లాజ్ అవుతుంది. మన కీవర్డ్స్ దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది హూ, హూమ్, హూస్, విచ్, దట్, ఇలాంటివి మనం కీవర్డ్స్ అవుతున్నాయి. నెక్స్ట్ యాడ్వర్బ్ క్లాజ్ చూద్దాం. యాడ్వర్బ్ క్లాజ్ అంటే ఏ క్లాజ్ దట్ ఫంక్షన్స్ యాజ్ అన్ యాడ్వర్బ్. సింపుల్ గా మనకి డెఫినేషన్ అయితే కష్టపడాల్సిన అవసరం లేదు. నౌన్ క్లాజ్ అంటే నౌన్ లాగా యాక్ట్ చేసేది, నౌన్ చేసే పని చేసేది. అలాగే రిలేటివ్ క్లాజ్ అంటే దాన్నే మనం అడ్జెక్టివ్ క్లాజ్ అంటాం కాబట్టి అడ్జెక్టివ్ లాగా మనకి పనిచేసే ఫంక్షన్. అలాగే అడ్వర్బ్ అంటే అడ్వర్బ్ లాగా పనిచేసేది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్ ఏంటంటే అక్కడ నౌన్ క్లాజ్ వాట్ అనే దానికి ఆన్సర్ చేస్తే ఇక్కడ రిలేటివ్ క్లాజ్ విచ్ వన్, వాట్ కైండ్ అనే వాటికి ఆన్సర్ చేస్తుంది. ఇప్పుడు యాడ్వర్బ్ క్లాజ్ వచ్చేసరికి మనకి ఏం ఆన్సర్ చేస్తుందో జాగ్రత్త చూడండి. ఇట్ మోడిఫైస్ ఎ వెర్బ్. అది ఏం చేస్తుంది, వెర్బ్ ని మోడిఫై చేస్తుంది. యాడ్వర్బ్ ఎప్పుడు కూడా యాడ్వర్బ్ క్లాజ్. మనకి ఇక్కడ రిలేటివ్ అడ్జెక్టివ్ క్లాజ్ ఏం చేస్తుంది, అది నౌన్ లేదా ప్రొనౌన్ ని మోడిఫై చేస్తుంది లేదా డిస్క్రైబ్ చేస్తుంది. ఇప్పుడు యాడ్వర్బ్ వచ్చేసరికి వెర్బ్ ని కానీ, యాడ్జెక్టివ్ ని కానీ, లేదా ఇంకో యాడ్వర్బ్ ని కానీ మోడిఫై చేసేదాన్ని ఏమంటామంటే యాడ్వర్బ్ క్లాజ్ అంటాం. ఇట్ ఆన్సర్స్ వెన్, వేర్, వై, హౌ. జాగ్రత్తగా గమనించండి. వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, వై ఎందుకు, హౌ ఎలా, ఇలాంటి వాటిని ఆన్సర్ చేసే వాటిని మనం యాడ్వర్బ్ క్లాజ్ అంటాం. జాగ్రత్త చూడండి. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ రీచ్ హోమ్. వెన్ ఐ విల్ కాల్ యూ, నేను ఎప్పుడు కాల్ చేస్తాను అంటున్నాను అనేది ఎప్పుడు చెప్తున్నానంటే ఐ విల్ కాల్ యూ, నేను కాల్ చేస్తాను ఇప్పుడు ఇంటికి చేరుకున్న తర్వాత. ఇప్పుడు ఏమవుతుంది, వెన్ అనే దాన్ని ఆన్సర్ చేస్తుంది. వేర్ అనే దాన్ని ఆన్సర్ చేసినా కానీ, వై అనే దాన్ని ఆన్సర్ చేసినా కానీ, హౌ అనే దాన్ని ఆన్సర్ చేసినా కానీ మనకు అది ఏ క్లాజ్ అవుతుందంటే యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. కీవర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఉంటాయి దీనిలో. కాబట్టి వెన్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, బికాస్, సిన్స్, ఇఫ్, అన్లెస్, ఆల్దో, దో, యాజ్, ఇలాంటివి చాలా ఉంటాయి మనకి కీవర్డ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం చాలా ఈజీ టాపిక్ లోకి ఆల్రెడీ మనం వచ్చేసాం. ఫైనైట్ వర్సెస్ నాన్ ఫైనైట్ క్లాజెస్. కాబట్టి ఇందాక ఏం చెప్పాను నేను, దాని యొక్క పనితీరు ఆధారంగా మనం క్లాసిఫై చేసినవి నౌన్ క్లాజు, యాడ్వర్బ్ క్లాజు, అలాగే అడ్జెక్టివ్, రిలేటివ్ క్లాజు. ఇప్పుడు మనం డిఫైన్ చేసేది లేకపోతే క్లాసిఫై చేసేది దేని బట్టి అంటే దాని యొక్క స్ట్రక్చర్ని బట్టి. జాగ్రత్త చూద్దాం. ఏ క్లాజ్ దట్ కంటైన్స్ ఎ వెర్బ్ విచ్ షోస్ టెన్స్. అంటే ఏ క్లాజ్లో అయితే మనకి ఇప్పుడు టెన్స్ ఉంటుంది కదా, వర్బ్ ఉంటుంది కదా, ఆ వర్బ్ ఏ వర్బ్ అయితే టెన్స్ గురించి మనకు చెబుతుందో, టెన్స్ అనేది మనకి తెలియజేస్తుందో, అంటే అది పాస్ట్ లో ఉందా, ప్రెసెంట్ లో ఉందా, ఫ్యూచర్ లో ఉందా అని తెలియజేసే వెర్బ్ కనుక ఉంటే అండ్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ తో అది అగ్రిమెంట్ కలిగి ఉండి అది ఏ టెన్స్ లో ఉందో చెప్పగలిగితే దాన్ని మనం ఫైనైట్ క్లాజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ప్లేస్ క్రికెట్. ఫైనైట్ వెర్బ్ ప్లేస్ చేంజెస్ విత్ సబ్జెక్ట్ ఆర్ టెన్స్. జాగ్రత్త చూడండి, ఈ ప్లేస్ అనేది ఎలా మారిపోతుంది వెర్బ్ అంటే సబ్జెక్ట్ని బట్టి, టెన్స్ని బట్టి మారిపోతుంది. మనం టెన్సెస్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి క్లియర్గా చెప్తున్నా చూడండి. ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ ఉంది. ఈ షీ అనే సబ్జెక్ట్ కనుక దే అయిపోయింది అనుకోండి, ఈ ప్లే అనే వెర్బ్ ఏమైపోతుంది, ప్లేస్ అనే వెర్బ్ ఏమైపోతుంది, ప్లే అయిపోతుంది. అంటే సబ్జెక్ట్ ని బట్టి ఏమైపోయింది, చేంజ్ అయిపోయింది. ఒకవేళ ఈ యొక్క టెన్స్ కూడా చేంజ్ అయిపోయింది అనుకోండి, ఈ యొక్క V1 ప్లస్ ఎస్ ఫామ్ లో ఉన్నది V3 ఫామ్ లోకి మారేలాగా టెన్స్ లో కనుక అది లోన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ క్లాజ్ ను మనం ఏమంటామంటే ఫైనైట్ క్లాజెస్ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏ క్లాజ్ లో అయితే మనం ఏం చేయాలి, వెర్బ్ చూడాలి. ఏ వెర్బ్ అయితే సబ్జెక్ట్ ని బట్టి మారిపోతుందో లేదా దాని యొక్క టెన్స్ ని బట్టి మారిపోతుందో దాన్ని మనం ఫైనైట్ క్లాజ్ అంటాం. ఇప్పుడు నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే ఏంటో చూడండి ఒకసారి, క్లియర్ గా ఉంటుంది. ఏ నాన్ ఫైనైట్ క్లాజ్ కంటైన్స్ ఏ నాన్ ఫైనైట్ వెర్బ్. అంటే ఇన్ఫినిటివ్ కావచ్చు, జెరండ్ కావచ్చు, ఆర్ పార్టిసిపుల్ కావచ్చు. దట్ డస్ నాట్ షో టెన్స్ ఆర్ పర్సన్. అంటే నాన్ ఫైనైట్ క్లాజ్ ను మనం ఎలా పిలవచ్చు అంటే దానిలో ఉండే వెర్బ్ నాన్ ఫైనైట్ వెర్బ్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, అది ఏం చేస్తుందంటే
టెన్స్ ను చూపించదు లేదా పర్సన్ గురించి చెప్పదు. ఇట్ యూజువల్లీ డిపెండ్స్ ఆన్ ఏ ఫైనైట్ క్లాజ్ టు కంప్లీట్ ఇట్స్ మీనింగ్. సింపుల్గా ఏంటంటే దాని అర్థం కంప్లీట్ అవ్వాలి అంటే ఏంది, ఈ యొక్క నాన్ ఫైనైట్ క్లాజ్ యొక్క అర్థం కంప్లీట్ అవ్వాలి అంటే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కంపల్సరీ దానిలో ఉండే ఫైనైట్ ఏదైతే క్లాజ్ ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ గా చూడండి ఒకసారి, ఏ నాన్ ఫైనైట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్, షీ వెంట్ హోమ్ టు ఫినిష్ హర్ హోంవర్క్. జాగ్రత్త చూడండి, నాన్ ఫైనైట్ ఇక్కడ ఏంటంటే టు ఫినిష్ హ్యాస్ నో టెన్స్. జాగ్రత్త చూడండి, ఇక్కడ టు ఫినిష్ అనే దానికి మనకేమైనా టెన్స్ ఏమైనా ఉందా అంటే లేదు. అదే టెన్స్ లో ఉంది అంటే చెప్పలేం మనం, దానికి టెన్స్ ఏమి ఉండదు, నార్మల్గా ఉపయోగించింది. కాబట్టి ఏ నాన్ ఫైనైట్ క్లాస్ డస్ నాట్ ఆల్వేస్ హ్యాస్ యాన్ ఎక్స్ప్రెసివ్ సబ్జెక్ట్. కాబట్టి నాన్ ఫైనైట్ వెర్బ్ కి ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది అని కూడా మనం చెప్పలేం. ద సబ్జెక్ట్ ఈజ్ ఆఫెన్ అండర్స్టూడ్ ఫ్రమ్ ద మెయిన్ క్లాస్. అయితే అక్కడ సబ్జెక్ట్ అనేది మనం ఎలా తీసుకుంటామంటే ఈ మెయిన్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇది డిపెండ్ అయి ఉంది కాబట్టి దాని నుంచి మనం సబ్జెక్ట్ తెచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాకింగ్ అలాంగ్ ద రోడ్ రవి ఫౌండ్ ఏ వాలెట్. ద సబ్జెక్ట్ చూడండి, వాకింగ్ యొక్క సబ్జెక్ట్ ఇక్కడ మనకి చూడండి వాకింగ్ అలాంగ్ ద రోడ్ ఉంది. ఇక్కడ వాకింగ్ యొక్క సబ్జెక్ట్ ఏంటి అంటే రవినే. కానీ ఇక్కడ రవి ఉన్నాడా అంటే లేడు. ఎక్కడున్నాడు? ఇక్కడ ఇది దేని మీద అయితే డిపెండ్ అయ్యిందో, ఇక్కడ మెయిన్ క్లాజ్ ఏదైతే మనకి ఇక్కడ కనపడుతుందో, లేకపోతే చెప్పాలంటే ఫైనైట్ క్లాజ్ ఏదైతే కనపడుతుందో దానిలో సబ్జెక్ట్ రవి ఏదైతే ఉన్నాడో ఆ రవినే ఇది అరువు తెచ్చుకుంటుంది, లేకపోతే దాని మీద డిపెండ్ అయ్యింది అని చెప్పొచ్చు. కాబట్టి మనం ఏం చెప్పంటే ఈ యొక్క మెయిన్ క్లాజ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనంతటూ దీనికి కంపల్సరీ సబ్జెక్ట్ ఉండదు. ఇది కంపల్సరీ టెన్స్ ని మనకి మెయింటైన్ చేయదు లేదా చెప్పదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినవి రెండే రెండు. ఏంటి అంటే ఒకవేళ అది టెన్స్ ని చెప్తూ సబ్జెక్ట్ అగ్రిమెంట్ కలిగి ఉంటే అది ఫైనైట్ క్లాజ్. ఒకవేళ కనుక అది కనుక సబ్జెక్ట్ కలిగి ఉండకుండా అలాగే వేరే క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటే దాన్ని మనం నాన్ ఫైనైట్ క్లాజ్ అంటాం. ముందు అసలు క్లాజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, క్లాజులో ఏది డిపెండెంటో ఏది ఇండిపెండెంటో తెలుసుకోవాలంటే ఏది మెయిన్ ఏది సబార్డినేట్ అనేది. ఇప్పుడు సబార్డినేట్ క్లాజెస్ లో కూడా మనం ఏం నేర్చుకున్నాం, దాని యొక్క పనితీరు ఆధారంగా క్లాజెస్ నేర్చుకున్నాం. అలాగే తర్వాత దాని యొక్క ఏం ఆధారంగా స్ట్రక్చర్ ఆధారంగా కూడా మనం దాన్ని క్లాసిఫై చేసాం. సింపుల్ టాపిక్కే, కాకపోతే ఈ రెండు పార్ట్లు కలిపి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కామన్ ఎర్రర్స్ కొన్ని చూద్దాం మనం. ద మ్యాన్ హూ ఐ మెట్ హిమ్ ఈజ్ మై టీచర్. ఇలా రాస్తే తప్పు అవుతుంది. ఇప్పుడు చదివేటప్పుడే మీకు తప్పు ఆటోమేటిక్గా అర్థమైపోవాలి. ఎలా రాయాలి? ద మ్యాన్ హూమ్ ఐ మెట్ అని రాయాలి. హూ రాదు, ఏమొస్తుంది? హూమ్ ఐ మెట్ ఈజ్ మై టీచర్. రూల్ ఏంటంటే డు నాట్ రిపీట్ ద ప్రొనౌన్ ఆర్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ మనకు ప్రొనౌన్ కానీ ఆబ్జెక్ట్ కానీ మరలా రిపీట్ అవ్వకూడదు. హూ అనేది ఏమైంది? ప్రొనౌన్ అయిపోయింది. కాబట్టి హూమ్ అనే దాంతో రీప్లేస్ చేస్తే మనకి ఏమవుతుందంటే అక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద మ్యాన్ which came, ఇది తప్పు, ఇక్కడే కనబడుతుంది. ద మ్యాన్ which came yesterday is my uncle అంటాం. ద మ్యాన్ హూ కేమ్ ఎస్టర్డే ఈజ్ మై అంకుల్ అనాలి. ఎందుకంటే యూజ్ హూ ఆర్ హూమ్ ఫర్ పీపుల్ అండ్ విచ్ ఫర్ థింగ్స్. అంటే ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకుని, ఇది ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి విచ్ దేనికి ఉపయోగిస్తాం, హూ హూమ్ దేనికి ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, హూ హూమ్ దేనికి ఉపయోగిస్తామంటే పీపుల్కి ఉపయోగిస్తాం, విచ్ దేనికి ఉపయోగిస్తామంటే థింగ్స్ కి ఉపయోగిస్తాం. కాబట్టి క్లాసిఫికేషన్ జాగ్రత్త చూడండి. నెక్స్ట్ చూడండి, నోయింగ్ ద ఆన్సర్ హీ వాజ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్. వాజ్ అనేది రాదు, చూద్దాం కింద. నోయింగ్ ద ఆన్సర్ హీ ఆన్సర్డ్ ద క్వశ్చన్. జాగ్రత్త చూడండి, నాన్ ఫైనైట్ ఫ్రేజ్ నీడ్స్ ఏ ఫైనైట్ మెయిన్ క్లాజ్. అయితే జాగ్రత్తగా గమనించండి, ఈ యొక్క నాన్ ఫైనైట్ ఫ్రేజ్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఫైనైట్ మెయిన్ క్లాజ్ తో అవసరం తీసుకుంటుంది. ఇవి మన యొక్క కామన్ ఎర్రర్ సెక్షన్. నెక్స్ట్ చూద్దాం. మన ఎగ్జామ్ లో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినవి, దీనిలో హార్డ్ గా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ది యాక్ట్స్ లైక్ ఏ నౌన్. నౌన్ లాగా పనిచేస్తుందా? నౌన్ క్లాజ్. నౌన్ లాగా నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుందా? రిలేటివ్ అడ్జెక్టివ్ క్లాజ్. లేదా వెర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ వీటిని ఏం చేస్తుంది? మాడిఫై చేస్తుందా? దాన్ని యాడ్వర్బ్ క్లాజ్ అంటాం. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఒకవేళ నౌన్ క్లాజ్ కనుక ఐడెంటిఫై అయితే రీప్లేస్ ద క్లాజ్ విత్ సంథింగ్ ఆర్ ఇట్ ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ ఇట్ ఈస్ ఎ నౌన్ క్లాజ్. జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ క్లాజ్ ని సంథింగ్ తో గానీ ఇట్తో గానీ మనం రీప్లేస్ చేస్తున్నప్పుడు అప్పుడు మనకు గనక ఆన్సర్ వస్తే లేదా సెన్స్ వస్తే అంటే అర్థం గనక వస్తే అప్పుడు దాన్ని మనం నౌన్ క్లాజ్ కింద మనం ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ నో దట్ హీఈస్ ఆనెస్ట్. ఇప్పుడు హీఈస్ ఆనెస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేసామంటే ఇట్తో రిప్లేస్ చేసాం, ఐ నో ఇట్. ఇప్పుడు దాని సంగతి వదిలేయండి, నాకు తెలుసు మీనింగ్ వచ్చింది కదా దానికి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే అది మనకి నౌన్ క్లాజ్ అవుతుంది. చూడండి, ఇట్ ఆల్వేస్, నెక్స్ట్ అడ్జెక్టివ్ క్లాజ్ చూద్దాం. ఇట్ ఆల్వేస్ ఫాలోస్ ఎ నౌన్.
అయితే ఇది ఎప్పుడూ కూడా ఏమవుతుంది, ఒక నౌన్ ని ఫాలో అవుతుంది. ఇఫ్ యూ రిమూవ్ ఇట్, మీరు గనక దాన్ని రిమూవ్ చేస్తే ద సెంటెన్స్ స్టిల్ హ్యాస్ మీనింగ్ బట్ లూజెస్ డిస్క్రిప్షన్. అయితే ఏంటి అంటే జాగ్రత్తగా గమనించండి, ఇది నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం మర్చిపోయాను, రాస్తాను ఇక్కడ. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒక నౌన్ ని ఫాలో అవడమే కాకుండా ఒకవేళ మీరు దాన్ని కనుక రిమూవ్ చేస్తే సెంటెన్స్ కి మీనింగ్ ఉంటుంది, కానీ అది దేన్నైతే వర్ణిస్తుందో ఆ వివరణని లేకపోతే వర్ణాన్ని కోల్పోతుంది. ఎగ్జాంపుల్ గా మనం చూడాలంటే ఇక్కడ కింద రాస్తున్నాను చూడండి, మై ఫోన్ విచ్ హ్యాస్ ఏ క్రాక్డ్ స్క్రీన్ స్టిల్ వర్క్స్ పర్ఫెక్ట్లీ అని రాశాను. జాగ్రత్త చూడండి, మై ఫోన్ విచ్ హ్యాస్ ఏ క్రాక్డ్ స్క్రీన్ స్టిల్ వర్క్స్ పర్ఫెక్ట్లీ అని నేను రాశాను. ఇక్కడ జాగ్రత్త చూడండి, దీనిలో గనక మనం ఇది అడ్జెక్టివ్ క్లాజ్. ఎందుకని, ఈ యొక్క ఫోన్ యొక్క స్క్రీన్ ఏమవుతుందంటే, లేకపోతే ఈ ఫోన్ ని దాని గురించి ఏం చేస్తుందంటే డిస్క్రైబ్ చేస్తుంది. అలాగే ఇది ఒక నౌన్, ఈ యొక్క ఫోన్ అనే నౌన్ ని కూడా ఫాలో చేస్తుంది. జాగ్రత్త చూడండి, ఇప్పుడు విచ్ హ్యాస్ ఏ క్రాక్డ్ స్క్రీన్ అనే ఈ క్లాజ్ ని ఇప్పుడు ఏం చేశానంటే నేను ఎలిమినేట్ చేసి చదువుతున్నా. జాగ్రత్త చూడండి, మై ఫోన్ స్టిల్ వర్క్స్ పర్ఫెక్ట్లీ అని చదివాను. నా ఫోన్ ఇంకా బాగానే పనిచేస్తుంది అన్నాను. మీనింగ్ ఏమీ పోలేదు, అదేమి అర్థం లేని సెంటెన్స్ అయిపోలేదు, కానీ ఇప్పుడు ఏమైందంటే దాని యొక్క డిస్క్రిప్షన్ కోల్పోయింది. అంటే ఎందుకని స్టిల్ పనిచేస్తుంది, దేని గురించి చెప్తుంది, ఈ యొక్క ఫోన్ గురించి చెప్తుంది, కాబట్టి ఈ డిస్క్రిప్షన్ లూజ్ అయింది. ఇలాంటి వాటిని మనం ఐడెంటిఫై చేసేటప్పుడు ఎడ్జెక్టివ్ క్లాజ్ కింద మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం, ఫైనైట్ చెక్. లుక్ ఎట్ ద వెర్బ్. ఎప్పుడైనా కానీ మీకు ఆ క్లాజ్ లో వెర్బ్ బ్యాంక్ చూడండి, ఇఫ్ యూ కెన్ చేంజ్ ఇట్ టు ద పాస్ట్ టెన్స్, దాన్ని గనక మీరు పాస్ట్ టెన్స్ లోకి మార్చగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ ఉంది, దాన్ని ప్లేడ్ కింద మార్చగలిగితే ఇట్ ఈస్ ఫైనైట్, కంపల్సరీ అది ఫైనైటే. లేదా అంటే మార్చలేకపోయారంటే మీరు దాన్ని, అది నాన్ ఫైనైట్. ఎలా మనం ఒకసారి చూద్దాం. ఇందాక మనం వాకింగ్ అలాంగ్ ద రోడ్ లో వాకింగ్ అనే వెర్బ్, అది మనం నాన్ ఫైనైట్ అనుకున్నాం కదా. ఇప్పుడు వాకింగ్ అనేది తీసుకుందాం, దీన్ని వాకింగ్, ఇది వెర్బ్ కింద ఉంది. ఇప్పుడు దీన్ని మార్చి చూడండి ఒకసారి, ఇంగ్ ఫామ్ లో ఉంది. అదే ఇక్కడ చెప్పింది, ఆల్వేస్ లుక్ ఫర్ 2 + V1 అంటే 2 అని దాన్ని V1 ఫామ్ లో కానీ, లేదా V ప్లస్ ఇంగ్ ఫామ్ లో అంటే V4 లో ఫామ్ లో కానీ ఉంటే దాన్ని ఏం చేస్తామంటే మనం ఇంకా వాటిని V3 ఫామ్ లోకి మార్చలేం, కాబట్టి మనం దాన్ని నాన్ ఫైనైట్ మార్కర్స్ కింద మనం ఆ యొక్క ఈ నాన్ ఫైనైట్ క్లాజ్ అనేసి మనం దాన్ని కంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూద్దాం. ఇవి మాక్సిమం మనం ప్రాక్టీస్ సెషన్ లోనే వీటి మీద మనకు గ్రిప్ వస్తుంది, ఎందుకంటే వినేటప్పుడు చాలా చిన్న టాపిక్స్ లాగానే ఉంటాయి కాబట్టి. నౌన్ క్లాజ్ యొక్క మనం బండ గుర్తు ఏం పెట్టుకోవచ్చు అంటే నౌన్ లాగా యాక్ట్ చేసేది, యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే యాడ్జెక్టివ్ లాగా యాక్ట్ చేసేది, డిస్క్రైబ్స్ నౌన్, నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేది. యాడ్వర్బ్ క్లాజ్ వచ్చేసరికి యాడ్వర్బ్ లాగా యాక్ట్ చేసేది, దాని గురించి చెప్పాలంటే టైము, ప్లేస్, రీజన్ ఇలాంటి వాటి గురించి మాట్లాడేది. అలాగే ఫైనైట్ క్లాజ్ అంటే టెన్స్ మార్క్ చేస్తుంది, లేకపోతే దానిలో టెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. నాన్ ఫైనైట్ క్లాజ్ వచ్చేసరికి మనకి ఫైనైట్ కానిది అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఇన్ఫినిటివ్ కానీ, జెరన్ కానీ, లేదా పార్టిసిపుల్ కానీ. జెరన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇంగ్ ఫామ్ లో రాయగలిగే వెర్బ్ అనమాట. కాబట్టి ఇలా మనం రివైజ్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రాక్టీస్ సెషన్స్ కి వచ్చేసాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఐ వండర్ వై హీ ఈజ్ లేట్. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ క్లాస్ ఎటువంటి క్లాస్ అనేది మనల్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఐ వండర్ వై హీ ఈజ్ లేట్. ఇక్కడ మనకి దేన్ని ఆన్సర్ చేస్తుందంటే వాట్ అనే దాన్ని ఆన్సర్ చేస్తుంది. ఎలాగా, వాట్ ఐ వండర్, అతను లేట్ అవడం గురించి నేను వండర్ అయ్యాను. కాబట్టి ఇది మనకి ఏ రకమైన క్లాజ్ అవుతుంది అంటే నౌన్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్, ద లేడీ హూ ఈజ్ స్టాండింగ్ దేర్ ఈజ్ ఎ టీచర్. ఇక్కడ లేడీ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే లేడీ గురించి. అక్కడ ఇది ఏం ఆన్సర్ చేస్తుంది మనకి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇందాక, రెడ్ షర్ట్ వేసుకున్నాడు నా ఫ్రెండ్ అని ఎవరి గురించి మాట్లాడుతున్నామో చెప్పాము అక్కడ మనం. కాబట్టి అక్కడ ఏం ఆన్సర్ చేస్తుంది మనకి, విచ్ వన్ లేకపోతే వాట్ కైండ్ అనే దాని గురించి ఆన్సర్ చేస్తే మనకి ఏమవుతుంది, రిలేటివ్ క్లాజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బి అవుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, విచ్ వన్ ఎవరి గురించి, ఆ లేడీ గురించి. కాబట్టి అలాగా ఐడెంటిఫై ద క్లాస్ చూడండి. సో దట్ హీ కుడ్ పాస్. ఇక్కడ మనకి ఏం క్వశ్చన్ వేసుకుంటే వస్తుందంటే వై అనే దానికి ఆన్సర్ చేస్తుంది. ఇది ఎలా వై అనే దాన్ని నేను చెప్పాను కదా అని కాదు. ఒకసారి ఏం చేస్తారంటే మీరు దానికి ముందు ఒక క్లాజ్ ని, మీనింగ్ఫుల్ క్లాజ్ ని పెట్టి మీరు అప్పుడు దానికి ఆన్సర్ చేయండి. ఈ సో దట్ హీ కుడ్ పాస్ అన్న దాని ముందు ఏం పెడితే ఈ సెంటెన్స్ మనకు కరెక్ట్ అవుతుందో ఒకసారి ఏదైనా ఎగ్జాంపుల్ గా ఒకటి ఆలోచించండి. ఈ స్టడీడ్ హార్డ్ సో దట్ హీ కుడ్ పాస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అతను ఎందుకని స్టడీ హార్డ్ అంటే ఎందుకని కష్టపడి చదివాడు, వై అనేది ఆన్సర్ చేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏ రకమైన క్లాజ్ అవుతుంది, అది యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. అంటే ఏంటంటే అక్కడ ఒక పర్పస్ గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకని కష్టపడి చదువుతున్నాడు, పాస్ అవ్వడానికి. కాబట్టి అక్కడ ఏం చేస్తుంది, వై అనే ఒక పర్పస్ గురించి మనకు చెప్తుంది. కాబట్టి యాడ్వర్బ్ క్లాజ్ అయింది. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్
షీ వెంట్ హోమ్ టు ఫినిష్ హర్ హోంవర్క్ ఈజ్ ఏ నాన్ ఫైనైట్ క్లాస్. జాగ్రత్తగా గమనించండి, నాన్ ఫైనైట్ క్లాస్ ఏదో ఐడెంటిఫై చేయమని. ఇక్కడ మనకు నౌన్ క్లాస్కి ఒక ఎగ్జాంపుల్ వచ్చింది, రిలేటివ్ క్లాస్కి వచ్చింది, యాడ్వర్బ్ క్లాస్ కూడా ఒక ఎగ్జాంపుల్ వచ్చేలాగా నేను డిజైన్ చేశాను. ఇప్పుడు ఏది ఫైనెట్ ఏది నాన్ ఫైనెట్ అనేది మనం అబ్జర్వ్ చేయడానికి మనకు ఒక సెంటెన్స్ అనేది ఇక్కడ ఒక క్వశ్చన్లో నేను ఇచ్చాను. జాగ్రత్తగా గమనించండి. షీ వెంట్ హోమ్ టు ఫినిష్ హర్ హోంవర్క్, దీనిలో నాన్ ఫైనైట్ క్లాస్ ఏది? సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే వాళ్ళు ఐడెంటిఫై చేయమన్నది ఏంటో పక్కన పెట్టి ఒకసారి ఏది ఫైనెట్ ఏది నాన్ ఫైనెట్ అనేది మనం ఐడెంటిఫై చేసి అప్పుడు ఆన్సర్ చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ సెంటెన్స్లో కంప్లీట్ మీనింగ్ వచ్చేది, లేకపోతే అది డిపెండ్ అవ్వకుండా ఉండేది. అసలు మనకు క్లియర్గా ఇక్కడ కనపడుతుంది టు ఫినిష్ హర్ హోంవర్క్. ఇక్కడ మనకి 2తో స్టార్ట్ అయింది కాబట్టి అది కంపల్సరీ మనం చెప్పేసేయచ్చు. ఎలాగా చూడండి, టు ఫినిష్ హర్ హోంవర్క్ అది మీనింగ్ లేదు. అది దేని మీద ఆధారపడి ఉందంటే ఈ షీ వెంట్ హోమ్ అనే దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది నాన్ ఫైనైట్ కింద మనకు కనపడుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఫైనైట్ ఏంటంటే షీ వెంట్ హోమ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి? నాన్ ఫైనైట్ అడిగాడు కాబట్టి బి కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఫైనైట్ అడిగితే ఏ కరెక్ట్ అవుతుంది. అర్థమవుతుందని చెప్పేది. ఇలా మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇంతటితో మనకి డే 15 కూడా కంప్లీట్ అయింది. డే 15తో మనకి క్లాజెస్ పార్ట్ అనేది 2 రోజుల కింద ఎందుకు చెప్పానంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఫస్ట్ రోజు మనం ఇఫ్ క్లాజెస్ నేర్చుకున్నాం, ఈ రోజేమో మనం ఈ యొక్క సబార్డినేట్ క్లాసెస్ లో టైప్స్ తో పాటు ఫైనైట్ ఇన్ఫైనైట్ క్లాజెస్ నేర్చుకున్నాం. కాబట్టి 2 క్లాసులు కంటిన్యూస్ గా వినడానికి ట్రై చేయండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే క్లాజెస్ మీద మనకి ఏ రకమైన క్లాజ్ అని అడగడం, లేదా ఫ్రేజ్లో ఏ రకమైన ఫ్రేజ్ గురించి కూడా అంత ఎక్కువ సార్లు కాదు, కానీ క్లాజెస్ గురించి మనకి ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ టాపిక్స్ని మిస్ చేయకుండా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఇతరులతో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అలాగే కింద డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో కూడా ప్రిపరేషన్ గ్రూప్కి సంబంధించింది, వాట్సాప్ క్విజెస్ సంబంధించిన ఛానల్ లింకు, అలాగే నా యొక్క పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ డూ ఫాలో. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఆ వీడియోలో మనం ఫ్రేజెస్ అనే టాపిక్ మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.